రాహుల్ గాంధీ 16 గురించి అంత స్పెసిఫిక్ గా ఎందుకు మాట్లాడారు? Yesterday I was watching the Prime Minister speak. Low energy, broken, nothing transmitting. మోడీ స్పీచ్ పెద్ద కనెక్టింగ్ గా లేదు, నాట్ ట్రాన్స్మిటింగ్ అన్నారు చూసారా. పైగా తాను డేట్ చెక్ చేసుకుంటే ఏప్రిల్ 16 ఉంది. ఈ 16 చాలా కీలకమైన నెంబరు. I suddenly noticed that yesterday was the 16th of April. Everything is in the number 16. Now if anybody understands what I'm saying, please send me a message on Twitter. You can tell what it is, but the answer to your problems, and you're going to find out very soon, is in the number 16. ఎస్, ఇలాగా అనడం చూసాం కదా. 16 ఎందుకు ఇంపార్టెంటో అర్థమైతే గనక తనకి మెసేజ్ చేయండి, ట్విట్టర్ లో అయినా మరి ఎక్కడైనా అని రాహుల్ గాంధీ సభలో ప్రస్తావించడం మీద ఇప్పుడు మీడియాలో దేశవ్యాప్తంగా స్పెక్యులేషన్ నడుస్తా ఉంది కదా. 16 అనేసరికి చాలా మంది టీడీపీ ఎంపీల సంఖ్య కూడా 16 కదా, రాహుల్ గాంధీ టీడీపీ గురించి ఏమైనా హింట్ ఇచ్చారా అని స్పెక్యులేట్ చేస్తా ఉన్నారు, ఊహిస్తా ఉన్నారు. తెలుగులో అయితే పోనీ రాజకీయ ప్రత్యర్థులు అలా అంటున్నారని అనుకోవచ్చు, కానీ అంటున్నది నేషనల్ మీడియాలో. చూడండి, ఇదిగోండి ఇలా నేషనల్ మీడియా కూడా ప్రముఖంగా 16 గురించి రాయడం చూస్తూ ఉంటే అసలు ఏం జరుగుతోంది, 16 అని రాహుల్ గాంధీ ఎందుకు కోట్ చేశారు అని మాట్లాడుకుంటూ ఉన్నారు కదా. చూసారా మీరు ఈ డెవలప్మెంట్ ఫాలో అయ్యారా? ఇంతకీ 16 గురించి రాహుల్ గాంధీ ఎందుకు అలా అన్నారు తెలిస్తే గనక పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాత్రమే చేయండి కామెంట్.